హలో వదినా. జగదాత్రి ఎక్కడున్నారు? చిన్న పనుంటే స్కూల్కి వచ్చాము వదినా. సరే త్వరగా ఇంటికి రండి. ఏమైంది వదినా? ఏమైనా జరిగిందా? ఏం లేదు, మనం బయటికి వెళ్ళాలి. నువ్వు కేదార్ త్వరగా ఇంటికి వచ్చేయండి. సరే వదినా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నా. ఏమైంది దాత్రి? వదిన ఎక్కడికో వెళ్ళాలని నిన్ను నన్ను అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పింది కేదార్. సరే పద వెళ్దాం. బయటికంటే ఎక్కడికై ఉంటుంది? మీ ఫ్యామిలీలో ఊచకోత మొదలయ్యేది జైల్లో ఉన్న మీ బాబాయ్తోనే మొదలవుతుంది. కానీ నాకు ఆ పెన్ డ్రైవ్ కావాలి. నువ్వు కానీ నా ఎంగేజ్మెంట్ అక్క స్టార్ట్ అవుదాం. జగదాత్రి వాళ్ళు బయటికి వెళ్ళారు, వస్తున్నారంట. వచ్చాక బయలుదేరదాం. వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడం ఏందమ్మే? వాళ్ళేమైనా మన కుటుంబమా? కుటుంబం కాకపోవచ్చు కానీ ఈ కుటుంబానికి కావలసిన వాళ్ళు పిన్ని. ఈ మధ్య మాకన్నా నీకు వాళ్లే ఎక్కువైపోయారక్క. విషయం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు యువరాజ్. మన కష్టాల్లో మనకి తోడుగా ఎవరున్నారు, మనకు అండగా ఎవరున్నారన్నదే ముఖ్యం. త్వరగా వెళ్ళి రెడీ అయ్యండి. సరే వదినా. ఎక్కడికి వెళ్తున్నాం వదినా? ఏంటి మీ ఎంక్వైరీలు? వచ్చిందే లేటు. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. దివ్యాంక ఇంట్లో జరుగుతున్న తన ఎంగేజ్మెంట్కి జగదాత్రి. దివ్యాంక సురేష్ అనే ఎంగేజ్మెంట్కి మీరు వెళ్తున్నారా? అసలు జరుగుతున్న తప్పుని ఆపకపోవడమే పెద్ద తప్పు. ఇప్పుడు దాన్ని మళ్ళీ దగ్గరుండి జరిపించడానికి వెళ్దామంటున్నారా? ఏం మాట్లాడడం లేదంటక్క. అక్కడికి వెళ్ళి జరుగుతున్న దాన్ని చూసి నువ్వు తట్టుకోగలవా? అయినా దివ్యాంక ఎంగేజ్మెంట్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది వదినా? తండ్రి లాంటి మా బాబాయ్ని ఆ మీన నుంచి కాపాడుకోవాలన్నా, బాబాయ్ జైల్లో సేఫ్గా ఉండాలన్నా, నిన్న జరిగినట్టు బాబాయ్ మీద ఇంకొక అటాక్ జరగకూడదన్నా పెన్ డ్రైవ్ వాడికి ఇవ్వాలి. మీనన్ నంబర్లా ఉంది. హలో. ఏంటి కౌశికి, గొంతులో భయం కంగారు పెరిగినట్టుంది? పెన్ డ్రైవ్ ఎలాగోలాగా తీసుకొస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? మీ బాబాయిని జైల్లో ఎవరో కొట్టారని విన్నా. ఇప్పుడు ఎలా ఉన్నాడు? అంటే అంటే ఎస్, కొట్టింది మా వాళ్లే. ఎంత ధైర్యం ఉంటే మా బాబాయ్ మీద చేయి వేస్తావు? యాక్చువల్గా అయితే చంపేమని చెప్దాం అనుకున్నా, కానీ నాకెందుకో నువ్వు చెప్పిన మాట బుద్ధిగా వింటావనిపించింది. అందుకే జస్ట్ కొట్టి వదిలేయమని చెప్పా. నేను జాలి చూపించాను కాబట్టే మీ బాబాయ్ ప్రాణాలతో ఉన్నాడు. కానీ నాకు చాలా ఎక్కువసేపు ఉండదు కౌశికి. నాకు రేపటిలోగా పెన్ డ్రైవ్ నా దగ్గరికి రావాలి. లేదనుకో, ముందు మీ బాబాయ్ శవం నీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత మీ ఇంట్లో ఒక్కొక్కరిగా అందరినీ చంపుకుంటూ వెళ్తా. వద్దు ప్లీజ్. నీకు కావలసిన పెన్ డ్రైవ్ తీసుకుని రావడానికే వెళ్తున్నాను. ఎలాగైనా తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ మా బాబాయ్ నేను చేయకు. ఇది ఇలా నీ ఒంట్లో భయం ఉన్నంత వరకు మీ బాబాయ్ సేఫ్గానే ఉంటాడు. నాకు పలుకుబడుంది, పోలీసుల్ని దింపుదామనుకుంటే నీ న్యూస్ ఛానల్లోనే నీ చావు కబురు చెప్పుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. చెప్పండి వదినా.
దివ్యాంక ఎంగేజ్మెంట్ కి మీరెందుకు వెళ్తున్నారు? హ? మా కౌశికిని మా ఇంట్లో వాళ్ళము మేమే ప్రశ్నించము. నువ్వేందమ్మి ఎందుకు ఎందుకు అని అట్ట అడగతా ఉండావు? ఏ మేము వెళ్తున్నాం, వస్తే రండి లేకపోతే లేదు. ఊరికి నసపెట్టకండి. జగదాత్రి, కొన్నిసార్లు కారణాలున్నా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. అలా నా ఈ నిర్ణయం వెనుక కారణం ఉంది. మీరు దాన్ని నమ్మితే రండి, లేదంటే లేదు. అదేంటక్క అలా అంటున్నావు? నువ్వు చెప్తే రాకుండా ఉంటామా? 10 నిమిషాల్లో తయారై వస్తాం. పదదాత్రి. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మి. హాయ్ నిషి. హాయ్ దివ్యాంక. హాయ్ కాత్యాయని. హాయ్ బాబు. హాయ్ యువరాజ్. హాయ్. ఏర్పాట్లు బాగా చేసావు దివ్యాంక. మరి దివ్యాంక ఎంగేజ్మెంట్ అంటే ఎలా ఉండాలి? రండి లోపలికి రండి. రండి. ఏంటి దాత్రి, మనం అసలు కనిపించనట్టు, ఇక్కడ లేనట్టు వాళ్ళని పలకరించి దగ్గరుండి తీసుకెళ్తోంది. కళ్ళు నెత్తికెక్కితే భూమి మీద ఉన్న వాళ్ళు కనిపించదులే కేదార్. వదిన ఎక్కడికి? పంతం వదిలి ఇంత దూరం వచ్చాక వీటిని పట్టించుకుంటే ఎలా జగదాత్రి? ఏంటి అంత స్పెషల్గా పిలిచినా స్పెషల్ గెస్ట్ ని పలకరించకుండా పిలవకుండా వచ్చేస్తున్నావు? మరి అంత స్పెషల్ గెస్ట్లకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు చూడు, పిలవని పేరంటానికొచ్చినట్టు తలలు దించుకొని మొహం నిండా బాధతో, కళ్ళ నిండా మన మీద కోపంతో వస్తారు. ఆగండి వదిన. అసలు దివ్యాంక మర్చిపోయిన విషయాన్ని నేను గుర్తు చేస్తాను. కేదార్, మన కోసం ఇక్కడ ఎవ్వరు ఎదురు చూస్తున్నట్టు లేరు. ఇంకెందుకులే ఇక్కడ ఉండడం, పదండి వెళ్దాం. కార్కి సివ్వు. ఇదిగో. ఏంటి నిషి, జగదాత్రి ఇలా చేస్తుంది? ఏమో నాకేం తెలుసు. నిజంగానే వెనక్కి వెళ్ళిపోతారంటావా? ఆ జగదాత్రికి లెక్కలేనంత తిక్కుంది. అది వెళ్ళటమే కాకుండా మా వదిలిని కూడా తీసుకెళ్లిపోతుంది. వదినా రండి. వెళ్ళిపోయేలా ఉన్నారు. ఇక్కడ మిస్ అయితే లోపల చూసుకుందాం. ఆగమని చెప్పు. వెళ్ళు. కౌశికి ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఆగి ఏం లాభం చెప్పు. లోపలికి రండి. హా? వినిపించలేదు దివ్యాంక. ఇంత దూరం వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నారేంటి? లోపలికి రండి. అయ్యో, ఇప్పుడు కూడా నాకు సరిగా వినిపించట్లేదు. కొంచెం కొంచెం గట్టిగా చెప్పు. లోపలికి రండి. రండి. ఇప్పుడు పదండి వదిన. పిలవని పేరంటానికొచ్చినట్టు తలలు దించుకొని మొహం నిండా బాధతో, కళ్ళ నిండా మన మీద కోపంతో వస్తారు. సరేలే, అయ్యిందేదో అయిపోయింది. పద లోపలికి వెళ్దాం. గైస్, మీట్ మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. ఈవిడ ది గ్రేట్ వజ్రపాటి ఇండస్ట్రీస్ ఎండి అయిన సుధాకర్ గారి భార్య. నమస్తే. ఆయన కొడుకు, కోడలు. వీళ్ళు సుధాకర్ గారి తమ్ముడి కూతురు, అల్లుడు. కాత్యాయని బాబు. అతను కేదార్. అవును కేదార్, మీ ఇంటి పేరేంటి? చెప్పు, మీ ఇంటి పేరేంటి? ఇంటి పేరు మీద ఆధారపడే అవసరం
నా భర్తకి లేదు దివ్యాంక. అంటే చాలా మంది ఇంటి పేరుతోనే బతుకుతున్నారు కదా, ఆ కర్మ మా ఆయనకి పట్టలేదు. తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నారు. అంత చెప్పడం ఎందుకు? ఇంటి పేరు లేదు, నాన్నెవరో కూడా తెలీదు, ఎక్కడ పుట్టాడో క్లారిటీ లేదు అంటే సరిపోతుందనుకుంటా. నిషి, ఎక్కడున్నావో, ఎవరి ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఒకసారి చూసి మాట్లాడు. అరే, నేనంత కాని మాట ఏమన్నాను జగదాత్రి? ఇంటి పేరు లేదు అన్నాను, ఉంటే చెప్పమను. సరే, నువ్వింత ముచ్చట పడుతున్నావు కదా, చెప్తున్నా విను. మా ఆయన పేరు వజ్రపాటి కేదార్. ఏంటి, వజ్రపాటినా? అయితే తండ్రి పేరేంటి? తండ్రి అనగాని నోట్లో నుంచి మాట రావటం లేదు. ఇంటి పేరంటే ఎవరింట్లో ఉంటే వాళ్ళింటి పేరుని మీ పేరు ముందు తగిలించుకోవడం కాదు, అమ్మ తండ్రి నుంచి బిడ్డకొచ్చే గుర్తింపు. ఆ గుర్తింపు మీ ఆయనకి లేదా? నా గుర్తింపుని నలుగురిలో నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు నిషి. చెప్పాల్సిన రోజు, సందర్భం వచ్చినప్పుడు ప్రపంచం అంతా వినేలాగా అరిచి చెప్తాను. అప్పటిదాకా నా పర్సనల్ విషయాల్లో తలదూర్చకపోవడమే నీకు మంచిది. అరే, నా బెస్ట్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయడమే మర్చిపోయా. అయినా ఇంట్రడక్షనే అవసరం లేని కటౌట్ నీది. లగడపాటి కౌశికి, వైఫ్ ఆఫ్ సురేష్ లగడపాటి. నా పేరు వజ్రపాటి కౌశికి దివ్యాంక. ఓ, మర్చిపోయా కౌశికి. సురేష్ నిన్ను వదిలేశాడు కదా, అందుకే పాపం వేరే దిక్కులేక నీ పుట్టింటి పేరు పెట్టుకున్నావు. మా బాబాయిని కాపాడుకోవాలంటే పెన్ డ్రైవ్ కావాలి. అది నీ దగ్గర ఉందన్న ఒకే ఒక కారణంతో నువ్వు ఇవాళ ఎన్ని కుప్పిగంతులు వేసినా ఏమీ అనలేకపోతున్నాను దివ్యాంక. అవును దివ్యాంక, నీ కాస్తుంది అంతస్తుంది. మా వదినంత కాకపోయినా పేరు ప్రతిష్టలు కూడా బానే ఉన్నాయి. మరి నువ్వెందుకు ఇలా రెండో పెళ్లివాడైనా సురేష్ అనేని పెళ్లి చేసుకుంటున్నావు? ఓహో, నీకింకా ఎవరు దొరకలేదా? లేక ఏమైనా లోపాలాంటివి? జగదాత్రి, ఒక్క 20 సెకండ్లు నా సంస్కారాన్ని పక్కన పెడితే ఏమైందో చూసావు కదా. మాటలతో ఎదుటి వాళ్ళని బాధ పెడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మనకు కూడా తెలిస్తే ఇంకోసారి నోరు మాట కంట్రోల్లో ఉంటాయి. సర్లే, చేయాల్సిన పనులు, జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా. వెళ్ళండి. రానిషి. కాచి,
ఏంటి నిషి, మీ పుట్టింట్లో ఇంట్లో నువ్వే రెబల్ అంటావు, వాళ్ళందర్నీ నీ మాట మీద కంట్రోల్ చేస్తానని అంటావు. మీ అక్క నీ ముందే అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నా నువ్వేమీ అండలేదేంటి? జగదాత్రి చాలా తెలివైంది దివ్యాంక. దాన్ని మాటలో గెలుద్దామని బరిలోకి దిగడమంటే మన ఓటమికి మనమే ఎదురు చెప్పుకున్నట్టు. అలా అని ఇలానే వదిలేస్తే ఇవాళ కౌశికిని ఇక్కడికి పిలిపించిన దానికి ఏం అర్థం ఉంది? ఆ జగదాత్రి పక్కనున్నంత వరకు కౌశికి వదిని ఏమీ చేయలేము అనలేము. దానితో నేరుగా పోరాటం చేయలేము దివ్యాంక. మనమేం చేయాలన్నా దానికి తెలియకుండా అర్థం కాకుండా చేయాలి. ఏం చూస్తున్నావు? దాన్ని సైడ్ చేసే మార్గం. మా జగదాత్రి మా ఇంట్లో అనఫిషియల్ పని మనిషి. ఇప్పుడు నీ ఫంక్షన్లో దాన్ని వంటదాన్ని చేసేద్దాం. వంట అంటే దానికి ఎలానూ చాలా ఇష్టం. ఎంత కష్టమైనా దగ్గరుండి చేస్తుంది. ఆ గ్యాప్లో మనం కౌశికి వదినతో ఆడుకుందాం. సూపర్ ప్లాన్ నిషి. వదినా, అసలు ఈ ఎంగేజ్మెంట్కి మనం ఎందుకు వచ్చామో అర్థమే కావట్లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్దాం రండి. పెన్ డ్రైవే బాబాయ్ ప్రాణాలకు రక్ష. అది లేకుండా నేను ఇక్కడి నుంచి రాలేను. నువ్వు కారణం లేకుండా ఏమీ చేయవని తెలుసక్క. కానీ ఇక్కడ అడుగడుగునా అవమానాలున్నాయని తెలిసి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చామో అర్థమే కావడం లేదు. నువ్వే అన్నావు కదా కేదార్, కారణం ఉంటుందని. మనం ఇక్కడికి రావడానికి కూడా కారణం ఉంది. పని పూర్తయ్యాక చెప్తాను. కౌశికి, జగదాత్రి, ఈ మనిషిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. దివ్యాంక నిన్ను అందరి ముందు అవమానిస్తుంటే నేను చూడలేకపోతున్నా. అంత బాధపడేవాడివి, అంత చూడలేకపోయేవాడివి. ఇవన్నీ చేయొద్దని నీ కాబోయే భార్యకు చెప్పుకో. అది కాదు కౌశికి. నువ్వు వెళ్తావా? నన్నే వెళ్ళిపోమంటావా? అబ్బుడా, ఊడికెంత ధైర్యం ఉంటే ఇంటి పేరు చెప్పమంటే వజ్రపాఠం చెబుతాడ్రా. వీడిని ఇలాగే వదిలేస్తే రేపు తండ్రి పేరు చెప్పమంటే నాన్న పేరు చెప్పినా చెప్తాడమ్మా. పరిస్థితి చేజారకముందే వీడి లెక్క తేల్చేయాలి. నిషి వస్తుంది, గమ్మునుండు. అత్తయ్య, ఒకసారి పక్కకు వస్తారా? మీతో మాట్లాడాలి. ఏందమ్మీ? రండి. చెప్పమ్మీ, ఏంది విషయం? వంట చేయడానికి చెఫ్స్ ని అరేంజ్ చేశానంటీ. కానీ లాస్ట్ మినిట్లో రావడం లేట్ అవుతుంది అని అంటున్నారు. వాళ్ళొచ్చి కుక్ చేసే వరకు గెస్ట్లని ఆకలితో ఎలా ఉంచుతాం చెప్పండి? ఇంతమందికి ఉండాలంటే మన జగదాత్రి వల్లనే అవుతుంది కదా అత్తయ్య. పోయి అడుగుదామంటే అది మా మాట వినదు. మీరు చెప్తే వింటుందని మీ దగ్గరికి వచ్చాం. ఆ జగదాత్రి మాటల మాంత్రికురాలు, ఒప్పించడం కొంచెం కష్టమే. సరే, ప్రయత్నిద్దాం పదండి. జగదాత్రి, ఏంటి అవమానించింది సరిపోలేదా? మళ్ళీ వచ్చారు. పెద్దలు అతిథి దేవో భవ అన్నారు. నిన్ను నేను ఎలా అవమానిస్తాను చెప్పు? మ్యాటర్ పద్ధతుల వరకు వెళ్ళిందంటే నాతో ఏదో పెద్ద పనే పడుండాలి. ఇదే నీలో నాకు నచ్చేది, ఇదే జగదాత్రి. ఎదుటి వాళ్ల మొహం, మాట తీరు చూసే మ్యాటర్ ఏంటో ఇట్టే పసిగట్టేస్తావు. దివ్యాంక, పొగడ్తలాపి పనేంటో చెప్పు. వంట చేయాల్సిన వాళ్ళు రాలేదు. అలా అని ఇప్పటికిప్పుడు ఇంతమందికి బయట నుంచి కూడా ఫుడ్ అరేంజ్ చేయడం అంటే కుదరదు కదా. అందుకే అందుకు నువ్వే చేయాలి. నేను చెయ్యను. అది కాదు జగదాత్రి, ఇక్కడికి వచ్చిన వాళ్లలో నువ్వు తప్ప నాకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ఎంగేజ్మెంట్ చేసుకొని
ఫుడ్ కూడా పెట్టలేదని చెడ్డ పేరు వస్తుంది. ప్లీజ్ నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయవా? దివ్యాంక, నువ్వు నా మనిషివి కాదు, మనసున్న మనిషివి అంతకన్నా కాదు. నేనెందుకు నీకు సహాయం చేయాలి? నేను చెయ్యను. అమ్మీ అమ్మీ జగదాత్రి, ఒక్కరి ఆకలి తీరిస్తేనే ఎంతో పుణ్యం అంటారు. అట్లాంటిది ఇంతమంది ఆకలి తీరిస్తే ఎంత పుణ్యం వస్తుంది చెప్పు.